హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ధవళేశ్వరం నందు ఉన్నాము. ఇక్కడ వచ్చే పుష్కరాలకు నిమిత్తం పనులు జరుగుతున్నవి. దాని నిమిత్తం చుట్టూ ప్రహరీ గోడలు అవి కూడా తీసివేయడం జరిగింది. ఈ ప్రహరీ గోడలు ఎప్పుడో పురాతనమైనవి. అందువల్ల వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ప్రమాదం కానీ జరగకుండా ఉండాలని మన ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ప్రహరీ గోడల్ని కూడా నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఇదిగోండి మన పూర్వ ముఖద్వారం పైన ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా మీరు కిందకు చూస్తే శ్రీ అగస్తేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీదేవి సమేత అగస్తేశ్వర స్వామి కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. ఇది కూడా స్వయంభూ దేవాలయము. ఇక్కడ దర్శించితే శివకేశవులు ఇద్దరిని కూడా దర్శించిన పుణ్యఫలం దక్కుతుందని అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఓ పక్క చూస్తే మీకు గమనిస్తున్నారా, పారే గోదావరి. ప్రహరీ గోడలను తీసివేయడం వల్ల గోదావరి డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఈ గోదావరిలో స్నానం ఆచరించడానికి ఎంతో పవిత్రమైన గోదావరి పుష్కరాలకి రావాలని అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడి వెనకాల వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రజ్ఞాన సమేత విద్యాధరేశ్వర ఆలయం కూడా ఇక్కడ ఉన్నది. ఈ ఆలయంలో కూడా మన చేతులతో స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఈ గుడి కూడా చాలా అభివృద్ధి చెందుతున్నది. మీరు చూస్తున్నది చుట్టూ గోదావరి. ఇంత అందమైన ఆహ్లాదకరమైన ప్రాంతంలో శ్రీ శివకేశవులు ఉండడం మన అదృష్టం, మనం చేసుకున్న భాగ్యం. మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యానికి శివకేశవుల్ని ఇక్కడ దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం వస్తుంది. కనుక అందరూ కూడా చూడండి, ఇక్కడికి శివాలయానికి లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్ళడానికి కూడా దారి ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత కిందకి వెళ్ళి శ్రీ జ్ఞాన ప్రజ్ఞాన సమితి విద్యాధరేశ్వర ఆలయంలో కూడా దర్శించుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ పుష్కర పనులు పూర్తయిన తర్వాత ఈ ప్రదేశం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చేవారికి అందరికీ చాలా అద్భుతంగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనే ఇక్కడ పుట్టి పెరిగాను. ఈ చోట తిరిగి ఆడుకున్న రోజులువి. అప్పుడు ఇంత అభివృద్ధి లేదు, కానీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. కనుక అందరూ జై శ్రీరామానంది. మన హిందువులందరికీ జై శ్రీరామ అని చెప్పండి. జై శ్రీరామ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. అందరూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని, శ్రీ అగస్తేశ్వర స్వామిని, శ్రీ జ్ఞాన ప్రజ్ఞాన సమితి విద్యాధరేశ్వర స్వామిని దర్శించుకోవలసిందిగా కోరుకుంటున్నాను. మీ శ్రీనివాస్. భక్తులకు మనవి ఒక విషయం మర్చిపోవడం జరిగింది. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు వచ్చి సీతారామాంజనేయ లక్ష్మణ సమేతుడై వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని మన పురాణాల గాథల్లో ఉన్నవి. అందుకే ఇక్కడ శ్రీరామ పాదక్షేత్రం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పటికీ శ్రీరాముని వారి పాదాలు, ఇదిగో మీరు చూస్తున్నది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ శ్రీరాముల వారి పాదాలు అవి ఇదిగోండి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సీతారామ లక్ష్మణుల పాదముద్రికలు, శ్రీ ఆంజనేయుడు. కనుక అందరూ ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారి దర్శించి పుణ్యఫలాలను పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించవలసిందిగా కామెంట్ రూపంలో తెలిపే విధంగా చెప్తున్నాను.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయమని కోరుతున్నాను.